తమ్ముడు 10 రూపీస్. హాయ్ గైస్, మనం ఇప్పుడు వైజాగ్ బీచ్ రోడ్ లో ఉన్నాం. ఇవాళ మనం ఏం చేస్తున్నాం అంటే వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్కి వెళ్ళబోతున్నాం. వెనకాల మనతో పాటు ఇవాళ చేతన్ అండ్ సాకేత్ ఉన్నారు. ఇప్పుడు దాకా ఏం చేసామంటే చేతన్ కి ఫార్మల్ షూస్ కావాలంటే తిరిగాం, అదంతా రికార్డ్ చేయలేదు. మనకి మెయిన్ టార్గెట్ ఏంటంటే ఫుడ్ ఫెస్టివల్, అసలు ఏం జరుగుతుంది, ఏం పెడుతున్నారు, ఎవరెవరు ఉన్నారు అది చూడడానికి ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఇప్పుడు మనం పార్క్ దగ్గరికి వచ్చేసాం. పార్క్ లోనే మనకి ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది. బైక్ అయితే పార్క్ చేసాం. యాక్చువల్లీ హెయిర్ కట్ చేశాను, లుక్ కూడా కొంచెం చేంజ్ అయింది. ఎలా ఉంది? రాలేదు చెప్పు. సో లెట్స్ గో. వెదర్ అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ బైక్ పార్కింగ్ లోపల ఉంది, కానీ క్రౌడ్ ఎక్కువ అవడం వల్ల పోలీసులు బయట లోపల పార్కింగ్ లేదు, బయటే పెట్టుకోమని చెప్తున్నారు. వీడియోలు పెడతాను కానీ వ్యూస్ వస్తున్నాయి, లైక్స్ రావట్లేదు దానికి సమానంగా. నేను ఫ్రెషర్స్ కి వాటికి డాన్స్ చేసినప్పుడు చాలా మంది అరిచారు. మరి ఇప్పుడు వీడియోలు పెడుతుంటే ఎందుకు చూడట్లేదు? సపోర్ట్ చేయండి, చూడండి. చూస్తారు రేపటి నుంచి చూస్తారు. చూడండి మంచి వీడియోను చూస్తారు, మంచి వీడియోలు ఎంకరేజ్ చేయండి. వీడియో ఎన్నాళ్ళు వీడియో చేస్తారు. ఒక 5 ఫ్యామిలీ వెనక్కి తిరిగారు. చూస్తారు రేపటి నుంచి చూస్తారు. మీకు అమ్మాయిలు తెచ్చి వీడియోలు తెస్తే వ్యూస్ వస్తాయి, లైక్స్ వస్తాయి. మేము అలా చేయట్లేదు, ప్యూర్ కాంటెంట్. బట్టి అరే ఏం తిన్నావరా? పునుగులు తిన్నావా? పునుగులు ఆయిల్ ఫుడ్ రా, తినకూడదు, మంచిది కాదు. వద్దు. ఏం ట్రై చేసి అక్కడ వాటర్ బాటిల్స్ పీకేస్తున్నట్టున్నారు చూడు. సో వర్షం అయితే స్టార్ట్ అయింది, పెద్దది అయిపోద్దేమో అని డౌట్ వస్తుంది. చాలా ఉన్నాయి, ఏం తినాలో అర్థం కావట్లేదు. డబ్బులు కూడా లేవు. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం వీఆర్ ఇన్ సర్చ్ ఫర్ షెల్టర్. వర్షం పెద్దది అయ్యేలాగే ఉంది. టు బి ఫ్రాంక్, ఎటు వెళ్దాం? బ్యాక్ సైడ్ పడిందా? ఎక్కడ? మా మేడం ఒకటి ఉంది. అయ్యి బాబే, అంతా రికార్డ్ అవుతుంది. ఈ వర్షంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? కొత్త వర్షం పడుతుంది. ఏంద్ర ఇది? అరే అంతా రికార్డ్ అవుతుందిరా. అరే అదే కింద నాకు తట్టలేదు గురుగారు. అరే నాకు తట్టలేదు గురుగారు. నా కూడా దూరేద్దాం, మళ్ళీ టేబుల్ వేసిద్దాం. ఐస్ ఎందుకు ఆగిపోయినట్టుంది వర్షం? ఎందుకు రావట్లేదు అసలు? ఎందుకు కాళ్ళు ఉన్నాయి అనుకున్నా. వర్షం అయితే పెద్దదయింది, మళ్ళీ చిన్నది అయిపోయింది, మళ్ళీ పెద్దదైంది. వర్షం ఇలా పడుతుంది కదరా. సాయిరామ్ దాన్ని మూసారా? ఐస్ క్రీమ్ షెల్టర్ కింద వెళ్ళాం. స్విమ్మింగ్ పూల్ రా, నిండు వాటర్ ఎండిపోతే స్విమ్మింగ్ చేద్దాం. పడుతున్నాడు, స్లీప్ ఒక్కడే ఉన్నాడు, పడుకునే వస్తున్నాడు. ఓకే, ఇప్పుడు మనం స్టోరేజ్ అంతా క్లియర్ చేసుకున్నాం. మళ్ళీ వర్షంలోకైతే వచ్చాం ప్లేస్ లేదని చెప్పి. ఇప్పుడు మనం కొత్త షెల్టర్ కోసం ఎత్తుకుంటున్నాం. అందరూ అయితే మనం వెంటగా చూస్తున్నారు, ఎందుకంటే అందరూ షెల్టర్ లో ఉన్నారు, మనమే రైల్లో తడుస్తున్నాం. వాళ్ళందరూ కింద పడుకుంటున్నారు. సౌండ్ వచ్చింది, మనిషి ఎవరు కనిపించారు.
పెద్ద వర్షం వచ్చేసింది. అందరికీ తడిచిపోయింది ఇక్కడ. అందరూ షెల్టర్ లో వెయిట్ చేస్తుంటే మేము మాత్రం స్టైల్ గా వర్షం తడుచుకుంటూ బయటకు వెళ్ళిపోతున్నాం. వచ్చింది తినడానికి అనుకుంటే తడిచి వెళ్ళిపోతున్నాం. ఏమి తెలియదు ఇక్కడ. ఇప్పుడేం ఒప్పట్లేదు. అక్కడ ఎవరు వచ్చి ఫస్ట్ ఏంటంటే మొత్తం తడిచిపోతున్నారు అక్కడ. ఆవిడకి అర్థం కావట్లేదు మ్యాటర్. ఇప్పుడు వచ్చింది కదా, మేము మాత్రం ఎగ్జిట్ అవుతాం. అక్కడ ఆడెవడో కలెక్టర్ బోర్డు తలక పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు షెల్టర్ లాగా. ఓకే, మేబీ మేము వచ్చి తిందాం ఎవరికి ఇష్టం లేదు అనుకుంటా. హోటల్ కూడా సర్దేస్తున్నారు. అయితే మరీ వర్షంగా తడిచిపోయాం. వర్షం పడుతుందని బయటకు వచ్చేసాం. వర్షం తగ్గింది, అందుకే మళ్ళీ లోపలికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక మళ్ళీ పడితే ఏం చేయలేం. ఇక్కడ సిచ్యువేషన్ అయితే గందరగోళంగా ఉంది. చాలా మంది లోపలికి వెళ్తున్నారు, చాలా మంది బయటకు వస్తున్నారు. మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే మేము లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇంత క్రౌడ్ ఏంట్రా బాబు ఇక్కడ? ఏ అభిలాషి చెప్తున్నా ఐస్ క్రీమ్ ఎలా ఉంది చేతన్? నిజంగా గ్రేప్ టేస్ట్ వస్తుంది. గ్రేప్ ఫ్లేవర్ గ్రేప్ టేస్ట్ ఇంకేం వస్తుందా? కాదు, ఐస్ క్రీమ్ ఎంత? 100. ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే మనకి ఇక్కడ వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ వచ్చి 100 రూపాయలు. మళ్ళీ మనకి ఇక్కడ వాటర్ కనబడింది. చేతన్ ఆర్ సాటిస్ఫైడ్? బీచ్ అయితే చాలా బాగుంది. వాటర్ అయితే తాగుతున్నాం. తమ్ముడు 10 రూపీస్. టీవీ వెళ్ళిపోతున్నాడు. టాబ్లెట్లు పంచుకుంటాడు గైస్. మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వద్దని కూడా మళ్ళీ తీసుకున్నాడు. ఓకే, ఫస్ట్ పెద్ద వర్షం పడి ఇంటికి వెళ్ళిపోమని దేవుడు మాకు సిగ్నల్ ఇచ్చాడు. మేము వినాం కాబట్టి వర్షం తగ్గగానే మళ్ళీ లోపలికి వచ్చాం. లోపలికి వచ్చి వచ్చినట్టు ఉండకుండా ఐస్ క్రీమ్ తిన్నాం. ఐస్ క్రీమ్ కొనుక్కున్నాం. ఈ రొమాంటిక్ పిల్లే కొనుక్కున్నాడు 100 బొక్క. సో ఇవాళకి ఇంతే గైస్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. చెప్పడం మర్చిపోయాం ఫ్రెండ్స్. కొట్టండి.